ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేయడం మీ అందరికీ యేసుక్రీస్తు పేట మీకు శుభాలు తెలియజేస్తున్నాను. టెహిల్లా సంఘం తరపున మిమ్మల్ని అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, ఆశ్చర్యమైన కార్యములు చేసే దేవుడు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. దేవాది దేవుడే మనకు బలమై ఉన్న దేవుడు, ఆయనే మనల్ని ప్రేమించున్న దేవుడు. కాబట్టి మనము కూడా ఆయన్ని ప్రేమిస్తూ ఆయన యొక్క బలాన్ని పొందుకునే వారిగా, ఆయన యొక్క శక్తిని పొందుకునే వారిగా మనము ఆయన సన్నిధిలోకి అడుగు పెడతాం. ఆయనే మనకు రక్షకుడై ఉన్నాడు. ఆయనే మనకు కేడము, దుర్గమై, కోటై మనల్ని రక్షించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క బలాన్ని ఆశ్రయించే వారిగా మనం ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రారంభ ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలోకి అడుగు పెడదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడు, మహోగణుడైన దేవాది దేవానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నానని దేవా, సంతోషముతో దేవా నీ గోతని సన్నిధిలో పలికే భాగ్యం మాకు దయచేస్తున్నవాడా, నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, నీ బలాన్ని ఆశ్రయించే వారిగా దేవా, నీ శక్తిని ఆశ్రయించే వారిగా దేవా, నీ ఎందే దేవా మేము ఆశ్రయము, ఆధారం పొందుకునే వారిగా దేవా, నీ సన్నిధిలో మేము చేరుతుండగా దేవా, నీవే మాకు రక్షణ శృంగమై ఉన్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. మా కీడమై ఉన్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. మా కోటై ఉన్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఎంత మంచి దేవుడో దేవా, నీవే మాకు కాపరివై దేవా, మమ్మల్ని ఆదుకుంటున్న దేవుడో అయ్యా. అయ్యా ఇదిగో నువ్వు మేపే గొర్రెలుగా దేవా, నీ సన్నిధిలో మేము మమ్మల్ని ఉంచుతున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. గొప్ప దేవుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ ఆశ్చర్యమైన క్రియలను బట్టి, అద్భుత క్రియలను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నువ్వు మా జీవితాల్లో చేసిన దేవా మేళ్లను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఉపకారమును బట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. దయా వాత్సల్యం గలవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. కరుణా సంపన్నుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహా కనికరము గలవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా మా సంతోషం నీవేనందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మా ఆనందగానం నీవేనందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా రక్షణ ఆనందము దేవా మాలో పుట్టిస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, నీవే మహోన్నతుడివై దేవా, దేవాది దేవుడివై దేవా, నీ సన్నిధిలో మమ్మల్ని దాచుకుంటున్నవాడని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా దాగు చోటు నీవేనందుకు కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ గుడారములో దేవా మమ్మల్ని దాచుతున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆపత్కాల సమయంలో దేవా నీ కృపలో దాయిలో మమ్మల్ని కనికరించి కాపాడుతున్నవాడని కొందనాలు చెల్లిస్తున్నాను. దేవాది దేవానికే మహిమ ఘనత చెల్లిస్తూ దేవా ఇగో నీ పరిశుద్ధ స్థలములోకి దేవా మేము ప్రవేశించడానికి దేవా నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మాకు ఇచ్చిన కృపాక్షేమలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. సుఖ సంతోషములు బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా మాకు ఇచ్చిన సర్వ సంపదలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మాకు ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నిన్ను కనపరచడానికి, కీర్తించడానికి దేవా ప్రేమతో చేరి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. నీ ఆత్మతో నింపబడొచ్చున్నాను. నీ పరిశుద్ధ వాక్యంతో నింపబడొచ్చున్నాను. నీ పరిశుద్ధ బలాంతో నింపబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీవే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. దయలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవా నీ ఆత్మతో మమ్మల్ని తృప్తిపరిచి బలపరచమని, ఇదిగో ఆరాధనంతట్లో ఆది నుండి అంతం వరకు నువ్వు ఉండి నడిపించమని, నీ తోడు, నీ ప్రసన్నత, నీ సన్నిధి మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. అయ్యా మా మధ్య నివాసం చేస్తున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. సర్వశక్తిమంతుడు తండ్రి నీ చెంతకు చేరిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. చంటి బిడ్డల దగ్గర నుంచి దేవా వృద్ధుల వరకు దేవా నీ సన్నిధికి చేరిన ప్రతి ఒక్కరిని దేవా నువ్వు స్వీకరించబడొచ్చున్నానయ్యా. నీ ఆత్మతో వారిని సిద్ధపరచబడొచ్చున్నానయ్యా. నీ ఆత్మ కార్యాలు జీవితాలు వారి జీవితాల్లో జరిగి చూడొచ్చున్నాను. గొప్ప దేవాన్ని కొందాలు చెల్లిస్తూ దేవా అయ్యా నీ వాక్యంతో మమ్మల్ని బలపరచమని, నీ తోడు, నీ ప్రసన్నత, నీ సన్నిధి మా మధ్య ఉంచమని, నిత్యము మాకు తోడుగా ఉండమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం భారతీ సిస్టర్ చదువుతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభువా తండ్రి. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి
ఆయన చెవుల జొచ్చెను. ప్రభు ఈ గొప్ప పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. In my distress, I called to the Lord. I cried to my God for help. From his temple, he heard my voice. My cry came before him into his ears. May God bless his verse. Amen. हिंदी में अपने संकेत में ने यहोवा परमेश्वर को पुकारा। मैंने अपने परमेश्वर को दोही दिया और उसने अपने मंदिर में से मेरी बातों सुनी और मेरी दोहे उसके पास पहुंचकर उसको कानों में पड़ी। आमीन। దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వించును గాక. ఆమేన్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము కీర్తన గ్రంథం 18వ అధ్యాయము 6వ వచనంలో మన దేవుడు మనకి మంచి వాగ్దానంతో తృప్తిపరుస్తున్నాడు. ఆయన మనతో మాట్లాడుతున్న దేవాది దేవుడు. ఆయన ఇస్తున్న వాగ్దానం, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. దేవుడు ఎంత గొప్ప దేవుడండి. మనం ప్రార్థన చేసినప్పుడు ఆలకించే దేవుడు. మరి ఆయన యొక్క ప్రార్థన, మనం చేసిన ప్రార్థన ఆయన యొక్క చెవుల్లో చొచ్చుతుందంట. అటువంటి వాగ్దానం దేవుడు దయచేస్తున్నాడు. వాగ్దానం చేత పట్టుకొని ఆయన సన్నిధిలో అడుగుదాం. మనతో మాట్లాడమని దేవాది దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం అడుగుదాం. మనకి ఎలా ప్రార్థన చేయాలో, ఏ విధంగా ప్రార్థన చేయాలో, ఆయన సన్నిధిలోకి ఎలా వెళ్ళాలో మరి దేవాది దేవుడు మనతో మాట్లాడగాక. ప్రార్థనా పూర్వకంగా ఆయన ముఖ దర్శనం మనం చేద్దాం. స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రాజాది రాజాని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, దేవాది దేవుడివై దేవా, ప్రార్థన ఆలకించువాడైన దేవాది దేవాని కొందనాలు చెల్లిస్తున్నామయ్యా. మేము ప్రార్థన చేసినప్పుడు దేవా, ఇదిగో తండ్రి, మా ప్రార్థన ఆలకించి దేవా, నీ చెవిలో చొచ్చి దేవా, ఇదిగో తండ్రి, మాకు కావాల్సిన విన్నపములు దేవా అంగీకరిస్తున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. మాకు జవాబు దయచేస్తున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మరి ఒక్కసారి ఇదిగో తండ్రి, వాగ్దానం చేతబట్టుకుని దేవా మేము అడుగుచున్నామయ్యా. నీవు మాతో మాట్లాడమని అడుగుచున్నామయ్యా. నీ వాక్య ద్వారా దేవా మాతో మాట్లాడమడుచున్నానయ్యా. నీ వాక్యమే మాకు దేవా శక్తినిస్తుంది. నీ స్వరమే దేవా మాకు దేవా జీవం కలుగజేస్తుందయ్యా, మాకు ఆశీర్వాదం కలుగజేస్తుంది. కాబట్టి దేవా, దీనిలో ఉన్న మర్మాన్ని, రహస్యాన్ని దేవా మాతో మాట్లాడమడుచున్నానయ్యా. ఏం అడగాలో దేవా నీ సన్నిధిలో దేవా, మేము ఎలా ఉండాలో దేవా మాకు నేర్పించబడుచున్నానయ్యా. నీ మాటల ద్వారా దేవా మమ్మల్ని తృప్తిపరచబడుచున్నానయ్యా. నీ మాటలు మాకు బలమైనవయ్యా. నీ మాటలు మాకు లాభకరమైన, క్షేమకరమైన మాటలయ్యా. అటువంటి మాటలతో దేవా మమ్మల్ని తృప్తిపరచబడుచున్నానయ్యా. నీ మాటలు వినడానికి దేవా మాకు కావాల్సిన వినగల చెవులు దేవా, గ్రహించే మనసును అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకు దాయిచేయబడుచున్నానయ్యా. జ్ఞాపకం ఉంచుకోవడానికి జ్ఞాప శక్తిని కూడా దాయిచేయబడుచున్నాను. కృపగలవడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. చేరువచ్చిన ప్రతి బిడ్డను దేవా, నీ స్వరం వింటున్న ప్రతి బిడ్డను దేవా, అయ్యా ఇదిగో నీ హస్తాలకు అప్పగిస్తున్నానయ్యా. నీ పరిశుద్ధాత్మతో దేవా వారిని దేవా, వారితో నువ్వు మాట్లాడబడుచున్నాను. నీ స్వరాన్ని వినిపించబడుచున్నానయ్యా. గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎందుకో పనికిరాని నన్ను జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. నీ స్వరం నా నాలుకలో పెట్టబడొచ్చున్నానయ్యా. నా నాలుకలు తాకబడొచ్చున్నాను. నా నోటి నిండా దేవా నీ మాటలు పెట్టబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇది నీ జీవ మాటలు పలికే విధంగా దేవా నా నోటిని తెరవజేయబడొచ్చున్నాను. నీ ఆత్మతో అభిషేకించి దేవా, దేవా ఇదిగో తండ్రి, నా హృదయంలో దేవా ఇదిగో తండ్రి నువ్వు ఉండబడవచ్చు దేవా. నీ ఆత్మతో అభిషేకించి దేవా నీ కొరకు వాడబడే పాత్రగా, ఘనమైన పాత్రగా దేవా నన్ను ఏర్పాటు చేసుకోమని, నీ సిలువ చాటును భద్రపరచమని యేసుక్రీస్తు గొప్ప పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. మహోన్నతుడు, మంచి కాపరైన దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న విలువైన మాటలు ఈరోజు. దేవాది దేవుడు మనం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం. మనకు అవసరమైనప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు, మన పరిస్థితులు తారుమారి అయినప్పుడు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుని సన్నిధిలో మరి దేవాది దేవుడితో మాట్లాడడమే ప్రార్థన. మనము మాట్లాడడం ప్రార్థన అయితే, దేవుడు మనతో మాట్లాడడం వాక్యం. మనం వాక్యము చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇదిగో ఈ కార్యము చెయ్యి, ఇలా చెయ్యి అని దేవుడు మనకి సలహా ఇచ్చేది దేవుని వాక్యం. మరి మనకి కష్టం వచ్చినప్పుడు మనం విన్నపములో ఎక్కడ చెప్పాలి, ఎలా చెప్పాలి, దేవుని దగ్గర ఎలా మొరపెట్టాలి, ఏ శ్రమలో మనం మొరపెడితే దేవుడు ఎలాంటి ఉత్తరం ఇస్తాడు అనేది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మన శ్రమలో ఉన్నప్పుడు ఆయనకు మొరపెట్టినప్పుడంట
నా దేవునికి ప్రార్థన చేసేది అని దావీదు అంటున్నాడు. నా శ్రమ కలిగింది, కష్టం వచ్చింది, నాకు బాధ కలిగింది, నా శత్రులందరూ నా మీద తిరగబడి ఉండగా నేను శ్రమలో దేవునికి మొర్రపెట్టాను. ఆ శ్రమలో నేను దేవునికి మొర్రపెట్టినప్పుడు ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను అంటున్నాడు. మనం చేసే ప్రార్థన దేవుడు అంగీకరించి జవాబు దయచేసే విధంగా ఉంటూ ఉండాలి. మన ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చే విధంగా మనం అడుగుతూ ఉండాలి. మనం అనుకుంటాం ఒక్కొక్కసారి మనం అంతా అడిగేసాం అనుకుంటాం గానీ, అసలైన దాన్ని వదిలేసి కొసను పట్టుకొని అడుగుతుంటాం. ఏది కావాలో ఏది ఇంపార్టెంటో దాన్ని విడిచిపెట్టేస్తూ ఉంటాం. మరి అవసరం లేని వాటిని మనం అడుగుతూ ఉంటాం. ఏదైతే మన జీవితాలకి అవసరమో, మరి ఏదైతే మన జీవితాన్ని మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటాదో, ఆయన మనకి శ్రమ కలగకుండా ఆయన మనకు తోడు ఎప్పుడు ఉంటాడు అనేది మనం తెలుసుకోవాలి. మన జీవితాల్లో ఏదైతే ఇంపార్టెంట్, ఏదైతే చాలా విలువైనదో దాని విషయంలో మనం గట్టిగా పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉండాలి. మన జీవితాలను దేవుని సన్నిధిలో కట్టుకుంటూ ఉండాలి. ఆయన కొరకు ఉపయోగపడే ఘనమైన పాత్రలుగా మనల్ని అభిషేకించమని ఆయన సన్నిధిలో అడుగుతూ ఉండాలి. మన జీవితాన్ని, మన ప్రవర్తనని, మన కుటుంబాల కొరకు, మన 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 చుట్టూ ఉన్న వాళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేస్తూ అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఆయన ఆలయములో ఆలకించి మన ప్రార్థన అంగీకరిస్తూ ఉంటాడు. చాలా ఇంపార్టెంట్ విషయాలను మనం మరి వదిలేస్తూ మరి ఏదో అవసరం లేని విషయాలు అడుగుతూ ఉంటాం. ఈ రోజు నుంచి మాత్రం మన జీవితాలలో ఏది ఇంపార్టెంట్, ఎలాంటి విషయాలు ఇంపార్టెంట్, మనకేది అవసరం దానిని మనం ముందుగా అడిగి పొందుకునే వారిగా ఉంటుండాలి. ఈరోజు మనం చూస్తున్నప్పుడు ఈ బైబిల్ గ్రంథంలో చాలా మంది దేవుని యొక్క ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగి వారు ఆ విషయాలను తెలుసుకొని వాటి ద్వారా దీవించబడ్డారు. మనకు బైబిల్ ఒక గైడ్ తెలుసా? ఆ గైడ్‌ని మనం యూజ్ చేసుకుంటే మన జీవితాలను మనము సరి అయిన గమ్యంలో నడిపిస్తూ ఉంటాం. మనం చూస్తున్నాం కదా! ఈ లోకంలో మనం చెప్తూ ఉంటారు. మరి టీచర్లు స్కూల్లో పాఠాలు చెప్తూ ఉంటారు. చక్కగా స్కూల్లో పాఠాలు చెప్తుంటారు. అయినా సరే మరి వాళ్ళు నోట్స్ ఇస్తారు గూడా. అయినా సరే మనం ఏం చేస్తామంటే గైడ్‌ని కొనుక్కుంటాం. ఎందుకంటే ఇంకా సులువుగా మనకి ఆన్సర్‌లు తెలాలి. లేదంటే ఆ ట్యూషన్ పెట్టుకొని ఇంకా మరి చక్కగా అర్థం చేసుకోవడానికి మనం చే జ చేస్తూ ఉంటాం. పిల్లల కొరకు అనేక కార్యాలు చేస్తూ ఉంటాం. ఇలాగే మరి దేవుడైతే మనకు వాక్యంలో ఉన్న వాక్యంలో ఉన్న మర్మాలే కాకుండా మన జీవితాలలో సరియైన మార్గంలో నడిపించడానికి, మన జీవితం అనే నావను ఆయనే చుక్కాని అయి నడిపించడానికి మన చేతికి ఆయన జీవవృక్షమైన, జీవ గ్రంథమైన వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు. ఆ గ్రంథమును బట్టి మనం నడుస్తూ ఉంటే దేవుడు మనల్ని అనేక విధాలుగా దీవించి ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఈ బైబిల్ గ్రంథంలో అనేక మంది మరి ఎందుకు రాశారు? మరి అనేక మంది గురించి మనకి తెలుసు. దావీదున్నాడు, మోషే ఉన్నాడు, యోబు ఉన్నాడు. చాలా మంది గొప్ప గొప్ప ప్రవక్తలు ఏలియా, ఎలీషా గారు ఒకరు కాదు. వాళ్ళ గురించి మనం ప్రతి దినము మాట్లాడుకుంటూ ఉంటాం. ఎందుకోసం అంటే వాళ్ళ జీవితాలు మనకి ఒక మార్గదర్శకం. మేము ఈ పాపం చేసాం. అప్పుడు దేవునికి దూరం అయిపోయాం. ఇదిగో దేవునికి ఈ క్రియ చేసాం. దేవునికి దగ్గరగా వచ్చేసాం అని వాళ్ళు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. వాళ్ళని మనకు చూపిస్తున్నాడు. ఇదిగో దావీదు ఈ తప్పు చేసినప్పుడు నాకు దూరం అయ్యాడు. దావీదు ఇదిగో నాకు దగ్గరగా ఎప్పుడు చేరాడు అనేది ఒక మనిషి గురించి ఒక 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 వ్యక్తి గురించి మనతో వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు డైలీ. చెప్పిందే చెప్తున్నారే ప్రతిరోజు దావీదు చెప్పిందే లేదంటే మోషే గారి గురించి ఇలా వాక్యంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి తెలిసిందే మళ్ళీ కొత్తగా తెలుసుకుంటున్నాం అంటే వాళ్ళని చూసి మన గైడింగ్ అవ్వడం కోసమే మనం సరియైన మార్గంలో నడవడానికి వాళ్ళు చేసిన రీతిలో మనం నడిచినప్పుడు మరి ఏలియా మన వంటి వాడే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏలియా ప్రార్థన చేస్తున్నప్పుడు మరి దేవాది దేవుడు ఆకాశం నుండి వర్షాన్ని కుమ్మరించాడు. మరి ఆ ఏలియా ప్రార్థన చేస్తున్నప్పుడు వచ్చింది. అలాంటి గొప్ప గొప్ప కార్యాలు చేసిన వాడు కూడా ఒక మనిషే అని దేవుడు ఎందుకు సెలవిస్తున్నాడు అంటే వాళ్ళు చేసిన క్రియలను బట్టి, వాళ్ళు చేసిన మొరలు బట్టి, వారు ప్రవర్తించిన తీరు బట్టి మీరు కూడా అలాగే ఉండండి. మిమ్మల్ని కూడా అలాగే దీవిస్తాను.
మిమ్మల్ని అలాగే ఆశీర్వదిస్తానని వాక్యము ద్వారా మనతో ప్రతిరోజు మాట్లాడుతున్న దేవాది దేవుడు. అందుకే మనం ప్రతిరోజు మనం పుస్తకాలు చదువుతున్నప్పుడు, ఎగ్జామ్ రాసినప్పుడు ఆ పుస్తకాన్ని చదివితేనే మనం ఎగ్జామ్ కరెక్ట్‌గా 100కి 100 మార్కులు తెచ్చుకోగలుగుతాం. లేదంటే మన ముందు ఎన్ని పుస్తకాలు పెట్టినా మనం ఎగ్జామ్ టైమ్‌లో ఆ పుస్తకాన్ని చదవకుండా ఎళ్లి ఎగ్జామ్ రాస్తే మరి ఏమొస్తది? 0 మార్క్స్ ఒస్తాయి. మనం ముందున్న దేవుడిచ్చిన ఈ జీవ గ్రంథాన్ని ప్రతిరోజు చదివితే ఒకరోజు దేవుని యొక్క వెయ్యేండ్ల రాకడ పరిపాలనలో ఆయన రాకడలో మనం సిద్ధమవ్వడానికి ఈ వాక్యం మనకి తోడ్పాటవుతుంది. మనం సిద్ధపడగలుగుతాం. ఆ వాక్యాన్ని దినదినము మనం ధ్యానిస్తున్నప్పుడు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు అంటున్నాడు. అటువంటి విధంగా ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె మనము ఆయనొచ్చే సమయానికి, ఆ పెండ్లి కుమారుడు ఎదుర్కొనే సమయానికి మనం సిద్ధంగా ఉండాలి. ఆ రోజు మనకి కలిగే ఆ ఎగ్జామ్‌లో మరి ఆయన పెట్టే ఎగ్జామ్‌లో మనం పాస్ అవ్వాలి అంటే మనం ఇప్పటి నుంచే మన జీవితం మనం మనం కొనసాగుతున్నప్పుడే దేవాది దేవుని కొరకు సిద్ధపడిపోతూ ఉండాలి. అలా సిద్ధపడిపోవడానికి మనకి చేతుల్లో దేవుడు జీవ గ్రంథాన్ని ఇచ్చాడు. ప్రతి దినము భుజించాలి. ఆహారం ఎలా అయితే తింటున్నామో అన్నం ప్రతిరోజు పొద్దున్న టిఫిను, మధ్యాహ్నం లంచు, ఈవినింగ్ స్నాక్స్, నైటు డిన్నర్ ఎలా చేస్తున్నామో ఆహారమైన మరి జీవ ఆహారమైన బైబిల్‌ను కూడా మనం చదువుతూ ఉన్నప్పుడు మన హృదయాలను తెప్పరిల చేసి దేవుని యొక్క లాభకరమైన, క్షేమకరమైన దీవెన ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందుకుంటూ ఉంటాం. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అభివృద్ధి దయచేస్తాడు. ఆశీర్వాదాలు దయచేస్తాడు. ఎందుకంటే వాగ్దానం చేసినవాడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన అంటున్నాడు కదా! దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు అంటున్నాడు. ఆ వాగ్దానం మరి చేత పట్టుకొనమన్నప్పుడు, ఇదిగో అయ్యా రోజు నేను పొద్దున్న, సాయంత్రం, రాత్రి చదువుతున్నాను. మరి నాకు ధన్య జీవితాన్ని కావాలయ్యా. ఇదిగో నీ వాక్యాన్ని చూద్దండి వాగ్దానం పట్టుకొని మనం అడిగినప్పుడు దేవుడు ఆ వాగ్దానం నెరవేర్చి మన జీవితాలను ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలగా సఫలపరిచే దేవుడు. అటువంటి విధంగా మరి దేవుని వాక్యాన్ని ప్రతిరోజు పఠిస్తూ ఆయన సన్నిధిలో పచ్చని ఒలీవ మొక్కల వలె చిగురిస్తూ ఉండాలి. మరి అలాగే వాక్యమే ఉన్న దేవుణ్ణి మన చెంత మన హృదయాల్లో దాచుకున్నప్పుడు వాక్యము మనల్ని గైడ్ చేస్తూ ఉంటది. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మన శ్రమలో మొర్ర పెట్టినప్పుడు దేవునికి కష్టం వచ్చిందయ్యా, ఇదిగో నా పరిస్థితి ఇలా ఉంది, నా స్థితిగతులు మారిపోతున్నాయి, నాకు ఇదిగో కష్టం, బాధ, కన్నీరు వస్తుంది, నాకు అనారోగ్యం కలిగిందని నువ్వు బాధపడుతున్న సమయంలో ఆయన మరి తన ఆలయంలో తన మొర ఆలకించి మరి ఆయన జవాబు దయచేసే దేవుడు. ఆ వాక్యము ద్వారా, ఆయన స్వరము ద్వారా నీకు జవాబు దయచేస్తాడు. వాక్యమే నిన్ను బలపరుస్తది. నీ వాక్యమే నాకు ఆధారము అంటున్నాడు దావీదు భక్తుడు. నీ వాక్యమే నా దీపము, నా పాదములకు దీపమై ఉన్నది, నా త్రోవకు వెలుగై ఉన్నది అంటున్నాడు. అవును, మనం నడిచే మార్గం ఈ నడిచే మార్గం కాదు, మన జీవిత మార్గం. మన జీవితం అనే త్రోవకు వాక్యమే వెలుగై ఉంది. ఆ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడే దేవుడు. కాబట్టి మనకు జవాబు కావాలి అంటే మరి ప్రార్థన చేశాం కదా! ప్రార్థనకి జవాబు ఎక్కడి నుంచి వస్తదంటే వాక్యము ద్వారా, దేవుని స్వరం ద్వారా, దేవుడి మాట ద్వారా మనకి మరి జవాబు వస్తుంటది. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరిది ప్రార్థన చేయడం. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టితిని, నా దేవునికి ప్రార్థన చేసేతినని దావీదు భక్తుడు చెప్తున్నాడు. మనకి కూడా కష్టం వస్తుంటది, బాధ వస్తుంటది, కన్నీరు వస్తుంటది. ఆ టైంలో మనం ప్రార్థన చేస్తాం. దేవా ఇదిగో నాకెందుకయ్యా ఈ కష్టం వచ్చింది? నాకెందుకయ్యా ఈ పరిస్థితి వచ్చింది? అని దేవాది దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు జవాబిచ్చే విధంగా మన హృదయాలు వాక్యంతో నింపబడుతూ ఉండాలి. కాబట్టి ఈరోజు కొంతమందిని చూద్దాం. కొంతమంది కొన్ని విషయాల్లో దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. మరి వాడికి జవాబు వచ్చిందా? లేదా మరి ఆన్సర్స్ కలిగాయా? లేదా? అనేది మనం తెలుసుకుందాం. మనం మొట్టమొదటగా దేవుని యొక్క సన్నిధిలో మరి దేవుడు ఒక జనాంగాన్ని ఏర్పరచుకోవాలని, దేవుడి కొరకు ప్రత్యేకమైన జనాంగాన్ని ఏర్పరచుకోవాలని దేవుడు ఆశపడుతున్న సమయంలో మరి దేవాది దేవుడు మరి అబ్రహాం గారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ద్వారా మరి ఆయనకు మరి దేవుడు వాగ్దానం చేశాడు. ఇదిగో నీకు చక్కగా
కుమారుడు కలుగుతాడు. ఏలియాజరు నీ దాసుడు, అతడు నీకు ఇంటి అధికారి కాదు, నీకు దేవాది దేవుడైన నీకు నేను అనుగ్రహిస్తున్నాను. నీకు ఇసుక రేణువుల వలె, ఆకాశ ఆకాశంలో ఉన్న నక్షత్రాల వలె నీ సంతానం ఆశీర్వదింపబడును అని దేవుడు ఆశీర్వదించాడు. కానీ మరి చూస్తున్నప్పుడు మరి అబ్రహాం గారు ఎంతగా మరి చూస్తున్నామో ఆశీర్వాదం చూస్తున్నాం. ఆ ఆశీర్వాదాల ఫలాలన్నీ మనం అనుభవిస్తున్నాం. ఎందుకంటే మనం చూసాం కదా, క్రీస్తునందు లేపబడినారైతే, క్రీస్తునందు ఉన్నవారైతే అబ్రాహాముకి ఇచ్చిన అబ్రాహాము ద్వారా మీరు కుమారులై ఉంటారు. అబ్రాహాం పొందిన వాగ్దాన ఫలములన్నీ మీరు కూడా పొంది ఉన్నారని దేవాది దేవుని వాక్యం సెలవిస్తుంది. అబ్రాహాం ఏదైతే వాగ్దానాలు పొందుకున్నాడో ఆ ప్రతి వాగ్దానము కూడా మనము కూడా అనుభవిస్తున్నాం. ఆ వాగ్దాన ఫలములోని మరి ఎంచక్క దేవుడు అనుగ్రహించాడు అబ్రాహాముకి. 100 సంవత్సరంలో 100 ఏండ్ల సమయంలో మరి అబ్రాహాంకి ఇస్సాకును అనుగ్రహించాడు. ఇస్సాకును అనుగ్రహించిన తర్వాత ఇస్సాకు మరి రెబెక్కాను వివాహం చేసుకున్నాడు. వివాహాన్ని చేసుకున్న తర్వాత మరి దేవాది దేవుడైతే సర్వశక్తిమంతుడైతే ఆయన ఇచ్చిన వాగ్దానం ఇసుక రేణువుల కంటే, ఆకాశ వాకిళ్ల కంటే నీ సంతానం ఆశీర్వదింపబడునని అన్నాడు. కానీ మరి ఇస్సాకు అయితే రిబక్కా విషయంలో గొడ్రాలై ఉంది. మరి పిల్లలు లేరు, ఇద్దరికి పిల్లలు లేరు. రిబక్కా గొడ్రాలై ఉన్నప్పుడు దేవాది దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఇదిగో నువ్వు ఆశీర్వాదం ఇచ్చావు కదా, ఇదిగో నాకు సంతానం ఆశీర్వబడుతుందన్నావు. సకల జనుల ద్వారా, ఇదిగో సకల జనులకు నా సంతానం ద్వారా ఆశీర్వబడదని వాగ్దానం చేశావు కదా అని ఇస్సాకు ప్రార్థన చేసినప్పుడు రెబెక్కాని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. మనం చేసే ప్రార్థన మన కుటుంబాల కొరకు, మన సంతానం అభివృద్ధి కొరకు దేవుని సన్నిధిలో ఒక భార్యాభర్తగా నువ్వు కట్టబడిన తర్వాత దేవాది దేవుని సన్నిధిలో మోకరించి నీ భార్య కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీకు మంచి సంతానం కావాలని ప్రార్థన చేస్తున్నావా? నీ కుటుంబం అభివృద్ధి చెంది ఫలించాలి, మరి వృద్ధి చెందాలి అంటే మన బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. వివాహం జరిగిన తర్వాత దేవుని సన్నిధిలో నిన్ను ఒక కుటుంబముగా కట్టుకున్న తర్వాత దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు నిన్ను దేవుడు ఆశీర్వదించే దేవుడు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తూ ఉండాలి. ఇద్దరు ఒకటిగా ఏర్పరిచినప్పుడు దేవాది దేవుడు అంటున్నాడు కదా, వాక్యంలో సెలవిస్తున్నాడు, ఆదామును అవ్వలను తయారు చేసిన తర్వాత ఆయన తన సొంత హస్తములతో ఆయన పోలికలో రెడీ చేసుకున్న తర్వాత ఒక కుటుంబం అభివృద్ధి చెందాలి అంటే, ఒక కుటుంబంగా నువ్వు కట్టబడాలి అంటే దేవాది దేవుని సన్నిధిలో మొర్ర పెట్టేవారిగా ఉంటూ ఉండాలి. మంచి సంతానం మాకు అనుగ్రహించేయా, మంచి బిడ్డలు మాకు అనుగ్రహించేయా అయ్యా, ఇదిగో నీ యందు భయభక్తులు కలిగిన కుటుంబాన్ని మాకు దయచేయని మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు కూడా వారిద్దరిని ఏర్పరిచిన తర్వాత దేవుని యొక్క స్వరూపంలో, దేవుని యొక్క పోలికలో వారిని సృజించిన తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎట్లనగా మరి ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనాన్ని చూసినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాని లోపరుచుకునుడి అంటున్నాడు దేవాది దేవుడు. మొట్టమొదటి ఆశీర్వాదం వారిద్దరిని ఏర్పరిచిన తర్వాత ఒక భార్య భర్తగా దేవుడు వివాహ జీవితం ద్వారా కట్టుకున్న తర్వాత వారిద్దరూ కలిసి అభివృద్ధి చెందాలి, ఫలించాలి, విస్తరించాలి. అంటే ఇద్దరుగా ఉన్న వాళ్ళు మరి అనేక మందిగా విస్తరించాలి, అభివృద్ధి పొందాలి. కాబట్టి ప్రార్థన జీవితం, వారి కుటుంబముగా ఇద్దరు వివాహ జీవితం అయిన తర్వాత దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు చక్కగా మనం అభివృద్ధి పొందుతుంటాం, విస్తరించబడుతుంటాం. బిడ్డలతో, కుమారులతో, కుమార్తెలతో మనం ఆశీర్వదింపబడుతుంటాం. అందుకే దేవాది దేవుడు ఈ కీర్తనల గ్రంథం 127 అధ్యాయంలో అంటుంటాడు కదా, మరి ఆయన మరి దేవాది దేవుడు అనుగ్రహిస్తున్న వాగ్దానం 127 అధ్యాయం 3వ వచనంలో ఆయన మన మీద చూపిస్తున్న కృప ఎలాంటిదంటే, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఆ బహుమానం మనం పొందుకోవాలి, ఆ స్వాస్థ్యం మనం పొందుకోవాలి అంటే మనము ఒక కుటుంబముగా ఏర్పడిన తర్వాత వివాహ జీవితంలో మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలి. దేవా, ఇదిగో నీ స్వాస్థ్యాన్ని నాకు అనుగ్రహించు, నీ బహుమానాన్ని నాకు అనుగ్రహించు అని మనం ప్రార్థన చేసినప్పుడు మనము
ఆశీర్వదింపబడతాం, విస్తరింపబడతాం, ఫలించే వారిగా మారుతుంటాం. దేవాది దేవుడు కూడా కోరుకుంటుంది అదే. ఆదాము అవ్వల్ని సృష్టించిన తర్వాత నిన్ను ఆశీర్వదించి మీరు ఆశీర్వించి ఫలించి అభివృద్ధి పొందండి, విస్తరించండి అని దేవుడు చెప్తున్నాడు. మనం ఇద్దరుగా ఉన్నప్పుడు, ఒక భార్య భర్తగా ఉంటున్నప్పుడు వాని తల్లిదండ్రులుగా మారమని దేవుడు చెప్తున్నాడు. ఒక విత్తనం ఎలా అయితే విత్తిన తర్వాత అది పుష్పించి చక్కగా ఫలాలు కాస్తే అది ఆ చెట్టు ఫలించింది అంటాం. అలాగే మన జీవితాల్లో వివాహం అయిన తర్వాత మరి భార్య భర్తలు ఇద్దరు కలిసి మోకాళ్ళేసి ప్రార్థన చేసి వారి జీవితాన్ని ప్రారంభిస్తే దేవుడు చక్కగా దాన్ని ఆశీర్వదిస్తాడు. అటువంటి జవాబు మనం పొందుకుంటూ ఉండాలి. ఇక్కడ మరి రిబెక్కా విషయంలో మరి ఇస్సాకు ప్రార్థన చేశాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను అంటున్నాడు. మన జీవితాల్లో మన కుటుంబ వ్యవస్థ పెరగాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, మన కొమ్మలు చిగురించాలి అంటే మొట్టమొదటగా మనము మన తల్లిదండ్రులుగా ఉంటున్న వాళ్ళమైన మనము మరి భార్యాభర్తలుగా వివాహ జీవితం ద్వారా మరి కట్టబడిన వారు దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉంటూ ఉండాలి. అది చిగురించి, ఫలించి, పుష్పించి, అభివృద్ధి పొందుతూ అనేక కాయలు కాసే విధంగా మన సంతానం అభివృద్ధి చెందాలి. మరి ఎప్పుడైతే అలా అడిగినప్పుడు దేవుడు చక్కగా రెబెక్కాని జ్ఞాపకం చేసుకొని దేవుడు కుమారులను అనుగ్రహించాడు. మరి చూసినప్పుడు ఈరోజు మనం చూస్తున్నాం యెహోవా అతని ప్రార్థన వినెను అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడండి. మనము ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించును అని దావీదు భక్తుడు అంటున్నట్లే ఇక్కడ రిబెక్కా మరి ఇస్సాకు కూడా అంటున్నాడు. నా యెహోవాని ప్రార్థన చేసినప్పుడు చక్కగా అతని ప్రార్థన దేవుడు విన్నాడు. మనకు చాలా ఇంపార్టెంట్. మన కుటుంబ వ్యవస్థ అభివృద్ధి చెందాలి, మరి విస్తరించాలి, ఫలించాలి అంటే దేవుని సన్నిధిలో మనం అడుగుతూ ఉండాలి. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, మన శ్రమలోనే కాదండి, మనకు అవసరమైన దాని విషయంలో కూడా మనం దేవునికి ప్రార్థన చేస్తూ ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. మంచి విత్తనాలు ఫలించే వారి మంచి కుమారులు కలగాలి, మంచి కుమార్తెలు కలగాలి, మనకి మంచి పేరు తెచ్చే బిడ్డలు కనాలి అంటే మనము స్టార్ట్ చేస్తున్న మొట్టమొదటి జీవితం మనం ఆదాము అవ్వలు గాని మరి దేవుడు మనం సృష్టించినప్పుడు ఒక భార్యాభర్తగా కుటుంబ వ్యవస్థ స్టార్ట్ అవుతున్నప్పుడు మనము ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో అడిగినప్పుడు మరి ఇస్సాకు ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఇస్సాకు ప్రార్థన ఆలకించి చక్కగా మరి రెబెక్కా చక్కగా గర్భవతి అయ్యిందంట. ఎంత మంచి దేవుడండి. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు, మన మొర ఆలకించే దేవుడు. ఆయన సన్నిధిలోకి చేరుతాయి, ఆయన చెవుల్లోకి వెళ్తుంటది. అటువంటి ప్రార్థన మనం ఆశింపబడాలని ఆయన ఆశ. కాబట్టి మన మొట్టమొదటి ఆశీర్వాదం మన కుటుంబ వ్యవస్థ మొదటిగా స్టార్ట్ అయ్యేదే మనకు కుటుంబ వ్యవస్థ. కాబట్టి మన పిల్లల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండాలి. ఇక్కడ మనం చూసినప్పుడు మరి దేవాది దేవుడు అబ్రాహాం గారి ద్వారా ఇస్సాకుని ఏర్పాటు చేసుకున్నాడు. ఇస్సాకు ద్వారా మరి దేవాది దేవుడు తనకు జనాంగాలను ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఒక మంచి సంతానం దేవాది దేవుని కొరకు దేవుని ప్రజలుగా దేవుని సొత్తుగా మరి దేవుడు ఏర్పాటు చేసుకుంటున్న సమయం. ఆ సమయంలో మరి రెబెక్కా గర్భవతి అయింది ఇస్సాకు ద్వారా. మరి ఇస్సాకు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి రెబెక్కా ఒక గర్భాన్ని దేవుడు తెరిచాడు. అప్పుడు 22వ వచనం చూసినప్పుడు ఆమె గర్భములో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడిన గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళెను. మనము కూడా దేవుని సన్నిధిలో దేవాది దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉండాలి. ఆయన సన్నిధిలో ప్రార్థించాలి, ఆయన ఆలయంలో ప్రార్థించాలి. ఆయన యొక్క సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడంట ఆయన యొక్క చెవుల్లో చేరుతుంటుంది. కాబట్టి రెబెక్కా వెళ్ళి అడుగుతుంది, అయ్యా ఇదిగో నేను గర్భవతిని, నేను ఇగో నా గర్భంలో ఇద్దరు ఉన్నారు. నేను నాకు చాలా కష్టంగా ఉంది, శ్రమగా ఉంది, బాధగా ఉందయ్యా అని దేవుని సన్నిధిలో అడగడానికి వెళ్ళిందంట. అవును, మనకి కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో అడగాలి. అప్పుడు దేవుడు రెబెక్కాని జ్ఞాపకం చేసుకుని ఉత్తరం ఇస్తున్నాడు. ఇదిగో నీ గర్భంలోంచి 2 జనాలు వస్తాయి, 2 జనపదములు నీ కడుపులో నుంచి వస్తాయి. అవి
ప్రత్యేకమైన జనాంగము, ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడు అగును అని అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడండి. మనము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క ప్రత్యేకమైన బిడ్డలు పుడతారు. దేవుని యొక్క బహుమానాలు పొందుకుంటాం. దేవుని యొక్క స్వాస్థ్యాలు పొందుకుంటాం. మరి దేవుడి చేత దీవించబడిన వారు, ఆశీర్వబడిన బిడ్డలుగా దేవుడు అనుగ్రహిస్తాడు. అటువంటి బిడ్డలు మనం కలిగి ఉండాలి. మనం ప్రార్థన చేయాలి. అనుక్షణము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండాలి మన బిడ్డల విషయంలో. అయ్యా ఇదిగో నువ్వు అనుగ్రహించావు నాకు గర్భాన్ని. ఆ గర్భంలో ఇద్దరున్నారయ్యా. వీరి విషయంలో నాకు చాలా బాధేస్తుంది, భయమేస్తుంది అని దేవుని సన్నిధిలో మరి నాకెంతో కష్టంగా అనిపిస్తుంది. ఏం జరుగుతాదో అని భయపడుతూ అని దేవుని సన్నిధిలో రెబెక్కా ప్రార్థన అడిగినప్పుడు దేవుడు చెప్తున్నాడు, అయ్యా ఇదిగో తల్లి, ఇదిగో నీ గర్భంలో ఉన్న శిశువులు ప్రత్యేకమైన వారు, ప్రత్యేకమైన జనాంగం. అది నా సొత్తు అని దేవుడు చెప్తున్నాడు. ఒక ప్రత్యేకమైన జనాంగాన్ని ఏర్పరచుకోవడానికి మరి ఆ ఇస్సాకు, రెబెక్కా దేవాది దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ప్రత్యేకమైన జనాంగం కొరకు వారు ఏర్పాటు చేసుకున్నారు. అవును, మనము కూడా మన కుటుంబ జీవితాల్లో మనము మనం స్టార్ట్ చేస్తున్నప్పుడు, మన జీవితాన్ని స్టార్ట్ చేస్తున్నప్పుడు మన బిడ్డలే మనకు ఆస్తి అండి. మన బిడ్డలే మనకు స్వాస్థ్యం అండి. వాళ్ళే మనకు బహుమానం. వాళ్ళ ద్వారే మనకి మంచైనా చెడైనా కలుగుతుంది కాబట్టి దేవుని సన్నిధిలో మన బిడ్డల విషయంలో ప్రార్థన చేస్తూ ఉండాలి. భార్యాభర్తలుగా ఏర్పడిన తర్వాత వారి కోసం ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు వారు ఆశీర్వదింపబడతారు, వారు విస్తరింపబడతారు, వారు మరి ఫలించే వారిగా ఉంటారు. అటువంటి విధంగా దేవుని సన్నిధిలో జవాబు పొందుకునే వారిగా ఉంటుండాలి. ఈ విషయమై నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడగ వెళ్ళెను. ఎంత అండి, మనం ఏ విషయం అయితే అడుగుతున్నామో దాన్ని స్పష్టంగా అడగాలి. దేవుని సన్నిధిలో స్పష్టంగా అడిగినప్పుడు దేవుడు అనుగ్రహించే దేవుడు. మనం అడుగుతున్నది చాలా క్లియర్‌గా అడగాలి. ఆయన వాగ్దాన ఫలాన్ని పట్టుకొని అడగాలి. ఆయన యొక్క వాక్యాన్ని పట్టుకొని అడిగినప్పుడు ఏది మీకు ఇష్టమో అది మీకు ఇవ్వబడును అంటున్నాడు. మన జీవితాల్లో మరి మొట్టమొదటిగా మనము ఆస్తులు సంపాదించుకోవడం కాదండి, ఉద్యోగాలు సంపాదించుకోవడం కాదు. మన అభివృద్ధి మన కుటుంబ వ్యవస్థలో కనిపించేది మన బిడ్డల విషయంలోనే కనబడుతుంటది. నువ్వెంత ధనవంతుడివైనా, అందుకే అబ్రాహాం అంటాడు, అయ్యా నువ్వెంత నాకు అనుగ్రహించినా, నువ్వే నాకు బహుమానమన్నా, నువ్వే నాకు కేడుమా అంటున్నా సరే, మరి అబ్రాహాం అంటున్నాడు, నాకు పిల్లలు లేకపోతే నాకెందుకయ్యా అని అబ్రాహామే అడుగుతున్నాడు. పిల్లలు చాలా ఇంపార్టెంట్. ఒక కుటుంబానికి చాలా ఇంపార్టెంట్. మన ఆదికాండం 15వ అధ్యాయంలో చూసినప్పుడు మరి దేవాది దేవుడు అబ్రాహాంతో మాట్లాడుతున్నాడు. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమిచ్చినానేమి, నేను సంతానము లేని వాడనై పోచున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తగును గదా. మరియు అబ్రాము, ఇదిగో నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, చూస్తున్నాం కదా, నీకెంత ఆస్తి ఉన్నా, ఎంత అంతస్తులు ఉన్నా, ఎంతో గొప్ప ఉద్యోగం ఉన్నా, మరి దేవుని బిడ్డలు దేవుడిచ్చే ఆ బహుమానం లేకపోతే మరి దేవాది దేవుని సన్నిధిలో మనం ఆశింపబడినట్లు కాదు. ఆశీర్వాదం అంటేనే మనకు దేవుడిచ్చిన పిల్లల్ని మంచిగా పెంచడమే. ఆయన అంటున్నాడు, అబ్రామా ఇదిగో భయపడకుము, నేనే నీకు కేడమే ఉన్నానయ్యా, నేనే నీకు బహుమానమే ఉన్నాను కదా అంటుంటే, అబ్రాహాము అంటున్నాడు, నువ్వు నాకు ఎన్నిచ్చినా ఏం లాభమయ్యా, నాకు సంతానం ఇయ్యలేదే అని దేవాది దేవుని సన్నిధిలో బాధపడుతున్నాడు. ఈ విషయమై దేవుని సన్నిధిలో అడిగే వారిగా ఉంటూ ఉండాలి. నువ్వు ఇదిగో నీకు గర్భఫలం లేదా, దేవుని సన్నిధిలో అడుగు. అయ్యా ఇదిగో నాకు ఒక కుమారుని అనుగ్రహించు, నా సంతానం అభివృద్ధి పరచు, విశాలపరచు, విస్తరించు అని దేవుని సన్నిధిలో అడిగే వారిగా ఉంటూ ఉండాలి. దేవుని సన్నిధిలో అడిగినప్పుడు, ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన తన ఆలయములో ఆలకించి ప్రార్థన అంగీకరించే దేవుడు. కాబట్టి మనం అడిగేవారిగా ఉంటూ ఉండాలి. ఏదైతే మన జీవితాలకు ఇంపార్టెంటో దాన్ని అడిగేవారిగా ఉంటుండాలి. నా కుటుంబాన్ని విస్తరించయ్యా, నా కుటుంబాన్ని అభివృద్ధి పరిచయ్యా, నా కుటుంబాన్ని విశాలపరిచయ్యా
విస్తరించి ఫలింపచేయ అని దేవుని సన్నిధిలో అడిగేవారుగా ఉంటుండాలి. అబ్రాహాముకి అన్ని ఇచ్చిన సంతానం లేకపోతే ఎంత బాధపడుతున్నాడు. నువ్వెన్ని ఇచ్చినా నాకేం లాభమయ్యా, నాకు సంతానం ఇంపార్టెంట్. మరి ఇస్సాకు కూడా గొడ్రాలుగా ఉన్నప్పుడు, రెబెక్క గొడ్రాలుగా ఉంటుంటే ఇస్సాకు ప్రార్థన చేస్తున్నాడు. మనము అభివృద్ధి చెందాము, ఆశింపబడ్డాము అంటేనే మన పిల్లలను బట్టే మనం ఆశింపబడ్డామని అంటారు. కాబట్టి మనము మన కుటుంబాని కోసం ప్రార్థన చేస్తుండాలి. బిడ్డల కోసం ప్రార్థన చేస్తుండాలి. మంచి బిడ్డలు దయచేయ, ప్రత్యేకమైన బిడ్డలు దయచేయి, ఆశీర్వదింపబడిన బిడ్డలు దయచేయి అని దేవుని సన్నిధిలో ఈ విషయమై రెబెక్క ప్రార్థన చేయడానికి వెళ్తే దేవుడు అన్నాడు, ఆన్సర్ ఇస్తున్నాడు. ఇదిగో వాళ్ళు ప్రత్యేకమైన జనము, వారి విషయంలో నువ్వు భయపడద్దు. వాళ్ళు ఒక జనాన్ని నుంచి ఇంకో జనం అవుతారని దేవుడు ఆశ్రయించే జనాన్ని దయచేస్తున్నాడు. అటువంటి విధంగా మన బిడ్డల్ని దేవుడు ఆశ్రయించాలి. కాబట్టి దేవుని సన్నిధిలో మరి కుటుంబానిగా ఏర్పడుతున్నప్పుడు, మొట్టమొదటి అడుగుగా వేస్తున్నప్పుడు మనము మన కుటుంబానికి అభివృద్ధి కోసం ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు నిన్ను నన్ను ప్రత్యేకమైన జనంగా, ప్రత్యేకమైన సొత్తుగా, ఆయన సొత్తుగా, ఆయన జనాంగంగా ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. మరి చూస్తున్నప్పుడు దేవాది దేవుడు చక్కగా యాకోబుని ఏర్పాటు చేసుకొని, యాకోబులోంచి మరి దేవుడు మరి ఇజ్రాయేలుగా యాకోబును మార్చిన తర్వాత యాకోబులోంచి 12 గోత్రాలు దేవుడు అనుగ్రహించాడు. మరి దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడు వర్ధిల్లింపజేస్తే, దేవుడు విస్తరిస్తే ఆ విధంగా ఉంటది. 12 మంది సంతానం అండి. ఎంత గొప్ప దేవుడండి. మరి దేవుడు ఆశీర్వదిస్తే అలా ఉంటది. మరి తల్లి ప్రార్థన చేసింది రెబెక్క, అయ్యా ఇదిగో నేను చాలా బాధగా ఉంది. ఇలా అయితే నేను బ్రతుకుట ఎందుకని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన రెబెక్క విషయంలో దేవుడు ప్రత్యేక జనాంగాన్ని ఏర్పాటు చేశాడు. యాకోబు వంటి దేవుడు మరి కుమారుడిని అనుగ్రహించాడు. యాసావుని అనుగ్రహించాడు. యాసావును ఒక జనాంగం చేస్తే యాకోబుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇజ్రాయేల్‌గా ఏర్పాటు చేసుకున్నాడు. తన సొత్తుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆశింపబడినవాడుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దీవించబడినవాడుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇజ్రాయేలు, నువ్వెంతగా దీవించబడతావు, నీవే నాకు కేడము, నీవే నాకు మరి అని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అటువంటి దేవాది దేవుని సన్నిధిలో మరి దేవుని సన్నిధిలో ఆ తల్లి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించాడు. తల్లిదండ్రులు చేసిన ప్రార్థన మన జీవితాల్లో కూడా మనం మన బిడ్డల విషయాల్లో ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో పొందుకునే వారిగా ఉండాలి. మంచి బిడ్డలను పొందుకునే వారిగా ఉంటాం. ఎప్పుడైతే యాకోబును కూడా దేవుడు దీవించి లేయా, రాహేలు ద్వారా మరి 12 మంది దేవుడు సంతానం అనుగ్రహించాడు. 12 గోత్రాలని ఏర్పాటు చేశాడు. ఆ 12 గోత్రాలని ఇశ్రాయేలు దేవుడు సొత్తుగా, దేవుని ప్రజలుగా ఏర్పాటు చేసుకున్నాడు. మన సంతానం కూడా దేవుడు ఆ విధంగా విస్తరిస్తూ ఉండాలి. ఒక చెట్టు కొమ్మలు ఎలా అయితే అభివృద్ధి చెందుతుంటాయి, వేసింది చిన్న విత్తనమే గాని అది పెద్ద వృక్షముగా మారి అనేక మందికి ఆశ్రయంగా, ఆధారంగా మారే విధంగా మనం ఉంటూ ఉండాలి. మరి చూసినప్పుడు ఈ 12 గోత్రాల నుంచి దేవుడు ఏర్పాటు చేసుకొని మరి ఇశ్రాయేలీయులు వాళ్ళు యోసేపు ద్వారా మరి ఐగుప్తుకి వెళ్ళడం, ఐగుప్తులో ఉన్నప్పుడు అక్కడి నుంచి వాళ్ళని విడిపించడం, మరి మోషేని ఏర్పాటు చేసుకొని చక్కగా విడిపించి వాళ్ళని మరి కానాను దేవుడిచ్చిన వాగ్దానమైన దేశానికి దేవుడు నడిపించాడు. మరి నడిపిస్తున్నప్పుడు మోషే గారితోటి దేవుడు చక్కగా అంతవరకు 40 సంవత్సరాలు దేవుడు నడిపించిన తర్వాత మరి మోషే గారి మరి తర్వాత నెక్స్ట్ నాయకుడు ఎవరు, ఒక మంచి నాయకుడు మాకు కావాలి, ఆ నాయకుడు ద్వారా మనం నడిపించబడాలి అని వారి ఆలోచన చేస్తున్నప్పుడు, మోషే ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు మరి మంచి నాయకుని ఏర్పాటు చేశాడు. సంఖ్యాకాండము 27వ అధ్యాయం 15వ వచనం, నిన్ను నన్ను ఏర్పాటు చేయడానికి, ఒక మంచి మార్గంలో నడిపించడానికి కూడా మనకు కూడా నాయకులు కావాలి. ఒక కుటుంబంగా ఏర్పడిన తర్వాత, ఆ కుటుంబ వ్యవస్థ అభివృద్ధి చెందిన తర్వాత మనల్ని ఒక గైడ్ చేయడానికి మనకు ఒక నాయకుడు కావాలి, ఒక సేవకుడు కావాలి. దేవుని యొక్క సేవకుడు ద్వారా, దేవుని యొక్క నాయకుడు ద్వారా మనం గైడ్ చేయబడితే మనల్ని ఇంకా దేవుడు ఆశీర్వబడుతూ ఉంటాడు. మనకి ఒక అండ ఉండాలి, ఒక సరి అయిన గైడెన్స్, ఒక మంచి ఆలోచన చెప్పే నాయకుడు మనకు ఉండాలి. దాని కొరకు మనం ప్రార్థన చేయాలి. మనకి లేదా మనం చేస్తున్న కంపెనీలో, మనం చేస్తున్న ఉద్యోగాల్లో
మనం చేస్తున్న పనిలో ఒక మంచి యజమానుడు, ఒక అధికారి మనకు కావాలి. వాళ్ళని బట్టి మనం కూడా ఆశింపబడతాం. కాబట్టి మనము మన జీవితంలో కుటుంబ వ్యవస్థ ఆశింపబడింది. చక్కగా వాడిని పోషించాలి. వానికి కావాల్సినవన్నీ సమకూర్చాలి అంటే మనము జీవిస్తున్న కాలంలో ఒక నాయకుడు కావాలి, అధికారి కావాలి, యజమానుడు కావాలి మనం చేస్తున్న సమయంలో. ఆ నాయకుడి కొరకు మరి మోషే తర్వాత దేవుడి సన్నిధిలో మోషే ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా! ఇదిగో నాకొక మంచి నాయకుడు నువ్వు. ఇంతవరకు నువ్వు నడిపించావు. మరి నా తర్వాత మంచి నాయకుడు నాకు కావాలని మరి మోషే ప్రార్థన చేస్తున్నాడు. మరి సంఖ్యాకాండం 27 అధ్యాయం 15 వచనంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండానట్లు ఈ సమాజం మీద ఒకని నియమించుము. మనము ఒక కుటుంబముగా, ఒక సంఘముగా, మనం ఒక సమాజంగా ఏర్పడినప్పుడు మనకొక కాపరి కావాలి. ఒక నాయకుడు కావాలి. దాని కొరకు మంచి నాయకుడి దగ్గర ఉన్నప్పుడు, మంచి కాపరి దగ్గర ఉన్నప్పుడు, ఆయన ఆయనే మనకు కాపరి అయినప్పుడు మనల్ని నడిపించే దేవుడు. అటువంటి కాపరిని మనకు అనుగ్రహించమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఇంతమంది 6,00,000 జనాంగాన్ని అధికారులకు ఒక అధికారిని దయచే, ఒక మంచి నాయకుడు దయచే, ఒక కాపరిని దయచేసి, ఇదిగో ఈ జనాంగాన్ని నువ్వు నడిపించయ్యా. కాపరి లేని గొర్రెల వలె వీరు తప్పిపోకుండా ఒక చక్కగా వీరు మంచి మార్గంలో నడిచే విధంగా మరి ఉండాలని మోషే ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా సమాజము, దేవుని యొక్క ప్రజలుగా ఏర్పడిన మనము దేవుని యొక్క సన్నిధిలో మనం ఉంటున్నప్పుడు దేవుడు మన కొరకు ఒక నాయకుడు ఏర్పాటు చేయాలి. ఒక మరి ఆ మంచి కాపరిని ఏర్పాటు చేయాలి. దాని కొరకు మనం ప్రార్థన చేసేవారిగా ఉంటూ ఉండాలి. మరి మోషే ప్రార్థన చేసినట్లు మనము కూడా మనకు మంచి కాపరి నాయకుడు కావాలని మనం ప్రార్థన చేయాలి. మరి ఇది అడుగుతున్నాడు, అయ్యా ఇదిగో యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండునట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమించుము. అతడు వారి ఎదుట వచ్చుచు పోవుచు నుండి వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండవలను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడగు ఏలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతను నిలువబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞ ఇమ్ము. ఇజ్రాయేలు సర్వ సమాజము అతని మాట వినున్నట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము అని అంటున్నాడు. దేవుడు ఎప్పుడైతే మోషే ప్రార్థన చేశాడో, అయ్యా ఇదిగో ఈ సమాజాన్ని, సంఘాన్ని దేవా కాపరు లేని వారిగా ఉంచొద్దు. ఒక మంచి నాయకుడిని, ఒక కాపరిని, మరి అధికారిని, యజమానుని ఏర్పాటు చేయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆలయములో ఆలకించే దేవుడు, అంగీకరించే దేవుడు. ఎప్పుడైతే మోషే ప్రార్థన అంగీకరించి ఆ ఇజ్రాయేలులకు దేవాది దేవుడు ఒక మంచి నాయకుడిని ఏర్పాటు చేస్తున్నాడు. అటువంటి మనం కూడా జీవితంలో ఉంటుండాలి. మన కుటుంబ వ్యవస్థను చక్కబెట్టుకున్న తర్వాత మనకొక మంచి నాయకుడు ఉండాలి. ఒక సంఘ కాపరి ఉండాలి. లేదంటే సమాజానికి మంచి నాయకుడై ఉండి, అధికారి అయి ఉండి, యజమానుడిగా ఉండి, మనలందరినీ సరియైన గైడెన్స్ చేస్తూ, మరి దేవునితో మాట్లాడుతూ, దేవుని యొక్క ఆత్మను పొందుకొని, దేవుడు చెప్పే మాటలు, దేవుడు ఆజ్ఞాపించే పనులు మనతో చేయించడానికి ఒక మంచి నాయకుడు మనకు కావాలి. అప్పుడు మన జీవితాలు సరియైన మార్గంలో నడుస్తూ ఉంటాయి. మన కుటుంబాన్ని కట్టుకున్న తర్వాత మన సమాజాన్ని కట్టుకుంటూ ఉండాలి. సంఘాన్ని కట్టుకుంటూ ఉండాలి. దేవునితో సంబంధం కలిగి ఉండడానికి ఒక మంచి నాయకుడిని ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి. దాని కొరకు ప్రార్థన చేయాలి. మంచి నాయకుడు ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు కదా, నా యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంట. మనకు కాపరి దేవుడై ఉన్నప్పుడు ఆయనే మనకు తోడుగా ఉంటాడు. అలాగే మనకు ఈ లోకంలో, ఈ సమాజంలో మనల్ని గైడ్ చేయడానికి మనం ప్రధానమంత్రుల కొరకు, మన అధికారుల కొరకు, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ ఉండాలి. మంచి నాయకత్వం మాకు దయచేయ, మంచి పరిపాలన మాకు దయచేయ అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ద్వారా మనకి మంచి మరియు ఆ దీవెన ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. మనం జీవిస్తున్నప్పుడు, ఈ సంఘంలో, సమాజంలో, ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనకి మంచి నాయకులు
ఉన్నప్పుడే మనం ఆశీర్వదింపబడుతూ ఉంటాం. కాబట్టి మన కుటుంబాన్ని మనం కొరకు ప్రార్థన చేయాలి. మంచి బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. సమాజం కొరకు ప్రార్థన చేయాలి. అధికారుల కొరకు ప్రార్థన చేసినప్పుడు మనం దీవించబడతాం. మన యజమానులు ఆశింపబడితేనే కదా వాళ్ళ చేతులు విప్పి మనకు అనుగ్రహిస్తారు. మన యజమానుల తట్టు మనం చూస్తున్నప్పుడు వాళ్ళు మనకి మనల్ని ఆశీర్వదించే వారుగా ఉంటారు. కాబట్టి మంచి నాయకుల కొరకు, మంచి యజమానుల కొరకు, అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి. మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు యెహోషువను మరి ఇజ్రాయేలుకి నాయకుడిగా ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా మనము చూస్తున్నప్పుడు దేవుని యొక్క సహాయం కొరకు ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవుడు మనల్ని దీవించాలి, ఆశీర్వపడాలి, ఏ విషయం ఏం చేయాలి అనే దానిలో మరి దావీదైతే మనం చూస్తున్నాం. ప్రతి విషయాన్ని దావీదు మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉంటాడు. అయ్యా ఇదిగో ఈ యుద్ధానికి వెళ్ళనా లేదంటే వద్దా, ప్రతి విషయాన్ని దేవుని సన్నిధిలో అడిగి మరి పొందుకున్నవాడు. అటువంటి వారిగా మనం ఉంటూ ఉండాలి. అయ్యా ఈ కార్యం నేను చేయనా, ఈ పని నేను చేయనా అని దేవుని సన్నిధిలో అడిగేవాడిగా ఉంటూ ఉండాలి. మన కుటుంబాన్ని, మన జీవితాల్ని, మన సంఘాన్ని, మన సమాజాన్ని అభివృద్ధి చేసుకుంటూ, మనం కట్టుకుంటూ, మన పర్సనల్ విషయాలు కూడా దేవుని సన్నిధిలో అడుగుతుండేవారుగా ఉండాలి. మరి సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయంలో చూసినప్పుడు 23వ అధ్యాయం అంతా మరి దేవుని సన్నిధిలో మరి దావీదు విచారిస్తూ ఉంటాడు. దేవుని సన్నిధిలో అడుగుతూ ఉంటాడు. అయ్యా ఇదిగో నా ప్రార్థన ఆలకించయ్యా. ఇగో యుద్ధానికి వెళ్ళాలా? దయచేసి నువ్వు నాకు తెలియచేయి. ఇదిగో ఇక్కడి నుంచి నేను పారిపోవాలా? వీరితో నేను కలిసి ఉండాలా? అని ప్రతి విషయాన్ని మరి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటాడు. మరి మొట్టమొదటిగా 23వ అధ్యాయంలో చూసినప్పుడు ఒక కెయీలా అనే దేశం మీద కంట ఫిలిష్తీయులు యుద్ధం చేసి అక్కడ ధాన్యాన్నంతా దోచుకుంటున్నారని దావీదుకు వినబడినప్పుడు వెంటనే దావీదు యుద్ధానికి వెళ్ళలేదంట. దావీదు వెళ్ళి నేను ఈ ఫిలిష్తీయులతో యుద్ధం చేయనా, వాళ్ళని హతము చేయుదునా అని దేవుని సన్నిధిలో విచారిస్తున్నాడంట. రెండో వచనం చూసినప్పుడు 23వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే అంతట దావీదు నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా నీవు వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేసి కెయీలాను రక్షించమని దావీదునకు సెలవిచ్చెను అంటున్నాడు. దావీదు చూస్తున్నాం కదా అక్కడ ఆ కెయీలా అనే దేశం మీదకి వచ్చి ఫిలిష్తీయులు వాళ్ళ దగ్గర ఉన్న కళ్ళాల్లో ఉన్న ఆ పొలంలో ఉన్న ఆ ధాన్యాన్ని అంతటిని వాళ్ళు తీసుకెళ్ళిపోతుంటే వెళ్ళి వెంటనే నేను యుద్ధవీరుని కదా, గొలియాతును చంపిన వాడిని కదా, మరి ఎన్నో యుద్ధాలు చేసి నేను జయాన్ని పొందాను కదా అని వెళ్ళిపోవట్లేదు. దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆయన సన్నిధిలో ఆలకించి ఆయన జవాబిస్తున్నాడు. వెళ్ళు, ఇదిగో వెళ్ళు, వెళ్ళి వారిని హతము చేయు, రక్షించు, కెయీలాను రక్షించు అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. మనము కూడా ఎన్నో కార్యాలు చేశాం కదా, ఇదెంత ఈ కార్యం, దేవుడిని అడగకుండా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ మనము ఇంటి నుండి బయటకు వెళుతున్నప్పుడు ఏ కార్యం కొరకైతే మనం ఆలోచిస్తున్నామో, ఏ కార్యం చెయ్యాలని మనం సిద్ధపడుతున్నామో, మన పరిస్థితులు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు అంతకుముందు చేసేసాం కాబట్టి ఈ పని కూడా చేసేస్తామని మనం వెళ్ళిపోకుండా దేవుని సన్నిధిలో అడిగేవారిగా ఉంటూ ఉండాలి. దావీదుని చూసి మనం నేర్చుకోవాలి. దేవుడు మనకి గైడెన్స్ ఇస్తున్నాడు. దావీదు ప్రతి విషయాన్ని దేవుని సన్నిధిలో అడిగాడు. ఎన్నెన్నో గొప్ప యుద్ధాలు చేసిన దావీదు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అడుగుతున్నాడు. అయ్యా ఇదిగో ఈ కెయీలా మీదకి వచ్చిన ఫిలిష్తీయులను హతం చేయనా అని అడుగుతున్నాడు. అవును, మనం అడగాలి. ప్రతి విషయాన్ని కూడా దేవుని సన్నిధిలో అడగాలి. నువ్వు తింటున్నప్పుడు, కూర్చుంటున్నప్పుడు, లేచున్నప్పుడు ప్రతి విషయాన్ని మనము ఉన్నపాటుగా చేసేయకుండా దేవుని సన్నిధిలో అడిగి ఆ పనిని చేసినప్పుడు దేవుడు ఆ జవాబు దయచేసే దేవుడు. ఎందుకంటే మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆయన తన ఆలయములో ఆలకించి మన ప్రార్థన అంగీకరించే దేవుడు. మన ప్రార్థన ఆయన చెవుల్లోకి చొచ్చుతుంటది. కాబట్టి నువ్వు ఆహారం తీసుకుంటున్నప్పుడు, నీళ్లు తాగుతున్నప్పుడు, నీకు అనారోగ్యంగా ఉన్నప్పుడు, అయ్యా ఇదిగో నువ్వు ఇచ్చిన ఆహారం ద్వారా నాకు స్వస్థత దాయిచ్చే, నువ్వు ఇచ్చిన ఈ నీరు బట్టి నాకు స్వస్థత దాయిచ్చే, నేను వేసుకుంటున్న మందుల ద్వారా నాకు స్వస్థత
దయచేయని మనం ప్రార్థన చేసి వాటిని తీసుకున్నప్పుడు దేవుడు ఆరోగ్యం అనుగ్రహిస్తాడు. అలాగే మనం ఏ పని చేయాలనుకుంటున్నా, అయ్యా ఇదిగో నువ్వు నా చేతికిచ్చిన చేతి పనులను నువ్వు దీవించి ఆశించు. ఇదిగో ఈ పని చేస్తున్నాను. ఈ పనిలో నేను వెళ్ళాలని ఆశపడుతున్నాను. వెళ్ళనా వద్దా అని దేవుని సన్నిధిలో అడగాలి. అడిగినప్పుడు దేవుడు కార్యం చేసే దేవుడు. ఆయన ప్రార్థన ఆలకించి జవాబు దయచేసే దేవుడు. అంతేకాకుండా ఆ తర్వాత వాళ్ళని రక్షించిన తర్వాత వాళ్ళందరినీ ఆ ఫిలిష్తీయుల సైన్యములకు ఎదురుగా కెయీలాకొచ్చి వాళ్ళందరినీ ఓడించి మరి అన్ని చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకోసారి కూడా దావీదు మరి ఇంకోసారి కూడా దేవుడిని అడుగుతున్నాడు. అక్కడ ఏం అడుగుతున్నాడంటే మూడో వచనం చూసినప్పుడు, దావీదుతో కూడి ఉన్న జనులు మేమిచ్చటి యూదా దేశంలో ఉండినను మాకు భయముగా ఉన్నది. ఫిలిష్తీయుల సైన్యములకు ఎదురుగా కెయీలాకు మేము వచ్చినప్పుడు మరింత భయము కలుగును గదా అని దావీదుతో అనగా, దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేసెను. వెళ్ళి ఆల్రెడీ యుద్ధానికి వెళ్ళనా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. కెయీలాని నేను కెయీలాని రక్షించినా అనంటే, వెళ్లి రక్షించు అని దేవుడు సెలవిస్తే, మళ్ళీ అడుగుతున్నాడు. అక్కడున్న యూదా దేశంలో ఉన్న వాళ్ళు అన్నారు, అయ్యా ఇదిగో ఇక్కడ మాకు భయమేస్తుంది. మళ్ళీ ఈ ఫిలిష్తీయుల సైన్యం మాకు ఎదురుగా వస్తే కెయీలాకు మేము వచ్చిన యెడల మరింత భయం కలుగుతుంది మాకు. కాబట్టి దేవుని సన్నిధిలో అడిగి రా అని దావీదును పంపించినప్పుడు, దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేశాను. నువ్వు లేచి కెయీలాకు వెళ్ళుము, ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవియ్యగా, దావీదును అతని జనులను కెయీలాకు వచ్చి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి వారిని లెస్సగా హతము చేసి వారి పశువులను దోచుకుని వచ్చిరి. ఇలాగున దావీదు కెయీలా కాపురస్తులను రక్షించను. ప్రతి విషయాన్ని అండి ఇక్కడ భయమేస్తుందయ్యా, మాకు ఈ పరిస్థితి ఈ పని చేయాలంటే, అయ్యా వెళ్ళు అన్నాడు దేవుడైతే. మరి కెయీలాని రక్షించిన ఫిలిష్తీయుల చేతిలోంచి అంటే ఎళ్లి రక్షించని దేవుడు పంపేస్తే, మళ్ళీ వచ్చాక తన చుట్టూ ఉన్న సైన్యం అడుగుతుంది, అయ్యా మాకు భయమేస్తుందయ్యా అంటే, భయపడుతున్న వారి కోసం దేవుడెళ్లి మరి దావీదెళ్లి ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో. అయ్యా ఇదిగో మేము నిజంగానే రక్షిస్తామా కెయీలాని అంటే, నువ్వు వెళ్ళు వారిని హతం చెయ్యు అని దేవుడు చెప్తున్నాడు. ఫిలిష్తీయులను హతం చెయ్యి అని చెప్తున్నాడు. కాబట్టి మనం ప్రతి క్షణము దేవుని సన్నిధిలో అడిగేవారిగా ఉంటుండాలి. ఆయనకు మొర్ర పెట్టినప్పుడు ఆయన మన మొర ఆలకించే దేవుడు. ఆయన మనకి జవాబు దయచేసే దేవుడు. ఆయన మనకి మనకి సమాధానం ఇచ్చే దేవుడు కాబట్టి మనం ప్రతి క్షణము ఆయన సన్నిధిలో మనం చేసే పనులను బట్టి ఆయన్ని అడుగుతూ ఉండాలి. మనం చేసే కార్యాలు బట్టి, మన పరిస్థితులు బట్టి, మనకు వేస్తున్న భయాన్ని బట్టి మనం అడుగుతూ ఉండాలి. రిబక్క అడిగింది, అయ్యా ఇదిగో నాకు ఉన్న ఈ గర్భంలో ఉన్న శిశువులను చూసి నేను బ్రతుకుట ఎందుకు అని మరి దేవుని సన్నిధిలో భయపడుతూ వెళ్ళి అడిగినప్పుడు, దేవుడు మరి ఇదిగో ప్రత్యేక జనంగా నీకు మరి ఇస్తున్నానని తన కుమారుల విషయంలో దేవుడు వాగ్దానం చేశాడు. మరి దావీదును ఇక్కడ తన చుట్టూ ఉన్న జనాంగం అడుగుతుంది, మేము వెళతాం కానీ మాకు భయమేస్తుంది. మళ్ళీ ఫిలిష్తీయులు వచ్చి మనల్ని మీదకి ఎదురుగా నిల్చుంటే మాకు భయమేస్తుంది అన్నప్పుడు దావీదు దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు. మరి దేవుడేమో దేవుడి దగ్గర విచారణ చేసినప్పుడు దేవుడు జవాబిస్తున్నాడు. వెళ్ళయ్యా వెళ్ళు, నీకేం భయం లేదని దేవుడు సెలవిస్తున్నాడు. అవును, మనం సెలవు పొందుకునేవారుగా ఉంటుండాలి. జవాబు పొందుకునేవారుగా ఉంటారు. ప్రతి పని అప్పుడు మన కార్యాన్ని ఆయన సఫలపరిచే దేవుడు. నువ్వు వెళ్ళే పని అంతటిని ఆయన సఫలపరిచే దేవుడు. ఆయన ఆశ్రయించే దేవుడు, దీవించే దేవుడు. మన కార్యాలు సఫలపరాలంటే దేవుని సన్నిధిలో అడుగుతూ ఉండాలి. అడిగినప్పుడు దేవుడు దీవించి ఆశించడమే కాకుండా అభివృద్ధి పొందుతాడు, ఫలింపజేస్తూ ఉంటాడు. మరి చూసినప్పుడు వారందరినీ రక్షించట, కెయీలా కాపురస్తులను రక్షించడంట, వాళ్ళని ఫిలిష్తీయులందరినీ మరి ఎంతగా అంటే లెస్సగా మరి అక్కడ వారెవ్వరు చాలా చక్కగా మరి జయాన్ని దేవుడు దయచేశాడు. మంచి విజయాన్ని దయచేశాడు. వాళ్ళ ఫిలిష్తీయులకు ఉన్న పశువులన్నిటిని వీళ్ళు దోచుకునే అంత అంత సామర్థ్యం దేవుడు వీరికి అనుగ్రహించాడు. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన ఎంతైనా సమర్థుడు, ఆయన ఎంతైనా గొప్ప దేవుడు, ఆశ్చర్యకార్యములు చేసే దేవుడు. కాబట్టి మనం నమ్ముకున్నవాడు ఎన్నో గొప్ప భీకరమైన క్రియలు చేసే దేవుడు. కాబట్టి దావీదు వెళ్ళి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో జవాబు పొందుకొని మరి దేవుని సన్నిధిలో గొప్పగా ఆశింపబడ్డాడు. అంతేకాకుండా ఆ తర్వాత కెయీలాలో ఉన్నాడని దావీదు సౌలుకి తెలుస్తది. సౌలు కూడా మరి తన సొంత మామగారైన మరి సౌలు గారు మరి దావీదును వెంటాడి చంపాలని చూస్తున్న సమయంలో మరి కెయీలా అనే పట్టణంలో ఉన్నాడు. ఆ పట్టణము ఎలాంటిదంటే దావీదు ద్వారములను అడ్డుగళ్ళగల
పట్టణంలో ప్రవేశించి అందులో మూయబడి ఉన్నాడు. దేవుడు అతన్ని నా చేతికి అప్పగించుకొని అనుకొని సౌలు గారు మరి తన మీదకి వెళుతున్నాడు. ఆ కెయీలా పట్టణంలో ఆయన దావీదు నివసిస్తున్నప్పుడు సౌలు దగ్గరికి వచ్చాడు, అడుగుతున్నాడు. మనం ఎక్కడ నివసించాలో కూడా దేవుడిని అడుగుతూ ఉండాలి. మనం ఎక్కడ నివాసం కట్టుకోవాలో, మనకొక మంచి స్థలం కావాలని, దేవుని యొక్క స్థలం, దేవుడు నిర్ణయించిన స్థలం, దేవుడు ఏర్పాటు చేసిన స్థలం మనకు కావాలని అడుగుతూ ఉండాలి. దేవుడు మనకి దేవుడు దావీదు మరి అక్కడ నివసిస్తున్నాడు. ఆ కెయీలాను జయించిన తర్వాత అదే కెయీలాలో రక్షించిన తర్వాత కెయీలాను రక్షించిన తర్వాత ఫిలిష్తీయుల నుండి అక్కడ ఉంటున్నాడని సౌలుకు తెలిసినప్పుడు సౌలు తనని పట్టుకోవాలని, తను చంపాలని అక్కడికి వస్తున్నప్పుడు మళ్ళీ దావీదు దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు. దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు. 11వ వచనం చూసినప్పుడు కెయీలా జనులు అతని చేతికి అప్పగించుదురా, నీ దాసుడినైన నాకు వినబడినట్లు సౌలు దిగివచ్చినా, ఇశ్రాయేలు దేవా, దయచేసి నీ దాసుడినైన నాకు దానిని తెలియజేయమని ప్రార్థింపగా అతడు దిగివచ్చునని యెహోవా సెలవిచ్చెను. కెయీలా జనులు నన్ను నా జనులను సౌలు చేతికి అప్పగించుదా అని దావీదు మరలా మనవి చేయగా యెహోవా వారిని అప్పగించుదురని సెలవిచ్చెను. ఎంత గొప్ప దేవుడండి! ఆయన జవాబిచ్చే దేవుడు. మన ప్రార్థనలకు విని ఆయన జవాబు అనుగ్రహించే దేవుడు. కెయీలాని ఫిలిష్తీయుల చేతిలోంచి రక్షించిన తర్వాత ఆ కెయీలా గ్రామంలో ఎంతగా నివసిస్తుంటే ఆ జనులు ఇక్కడికి సౌలు దగ్గరికి సమాచారం పంపించారు. ఇక్కడ ఉన్నాడు అని తెలిసినప్పుడు, ఆ కెయీలా పట్టణంలో ఉంటున్నాడు అని తెలిసినప్పుడు సౌలు వస్తున్నాడు. సౌలు యుద్ధానికి వస్తున్నాడు దావీదు మీదకి. తనను పట్టుకొని చంపాలని, తను శిక్షించాలని వస్తున్నప్పుడు దేవుడు దగ్గరికి దావీదెళ్ళి అడుగుతున్నాడు. నేను రక్షించిన ఈ కెయీలా ప్రజలు నన్ను సౌలు చేతికి అప్పగిస్తారా అంటే, అవును అప్పగిస్తారు అని అంటున్నాడు. నేను చూసారా, మన చుట్టూ ఉన్న మనుషులు మనల్ని మోసం చేస్తారు. నీవు ఉపకారం చేసిన వాళ్ళే నీకు కీడు తలపెడుతూ ఉంటారు. ఇక్కడ దావీదు విషయంలో కూడా అదే జరిగింది. ఆ విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇదిగో వారి ద్వారా నీకు కీడు వస్తుంది కాబట్టి వారికి దూరంగా వెళ్ళిపో అని దేవుడు దావీదుకి సెలవిస్తున్నాడు. ఆ కెయీలా ప్రజలు సౌలు చేతికి నిన్ను అప్పగిస్తారు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నప్పుడు దావీదు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. చూస్తున్నాం కదా, మనకు మేలు చేసేవాళ్ళు మన చుట్టూ ఉన్నవాళ్ళు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశకరంగా ఉన్నారు కదా అని మనం సంతోషంగా అక్కడ జీవిస్తున్నప్పుడు వాళ్ళే మనకి కీడు చేసేవారుగా ఉంటున్నారు. మనము అక్కడ నివసించాలా, ఆ స్థలంలో మనం ఉండాలా, అక్కడ ఇల్లు కట్టుకోవాలా అని దేవుని సన్నిధిలో అడుగుతూ ఉండాలి. ఇది నేను ఆశింపబడిన స్థలమేనా, నన్ను దీవించబడే స్థలమేనా అని మనం నివాసంగా ఏర్పరచుకుంటున్న గృహం కోసం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండాలి. మనం వెళ్ళే ప్రదేశం దేవుడు ఇచ్చిన ప్రదేశమేనా, మనం అడుగుపెట్టిన ప్రదేశం దేవుడు ఇచ్చినదేనా అని దేవుని సన్నిధిలో అడగాలి. దావీదు అదే చేస్తున్నాడు. మనకు కుటుంబానికి ఒక గృహం కావాలి. ఆ గృహాన్ని మనం నిర్ణయించుకున్న మన చుట్టూ మంచి మనుషులు ఉండాలి, మనకు మేలు చేసేవారు ఉండాలి, మనకు ఉపకారం చేసేవారు ఉండాలని మనం ఆశపడతాం. మనల్ని ప్రేమించే వాళ్ళు ఉండాలని ఆశపడతాం. నేను రక్షించిన పిల్లలు కదా, నేను ఉపకారం చేసిన వాళ్ళు కదా, నన్ను ఎంతగానో సౌలు చేతికి అప్పగించరు కదా అనుకున్నాడు దావీదు. కానీ అయినా సరే అనుమానం వచ్చి దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు. అయ్యా, ఇదిగో నేను రక్షించిన ఇదిగో ఈ కెయీలా ప్రజలు నన్ను సౌలు చేతికి అప్పగిస్తారంటే అప్పగిస్తారు, సౌలుకి అప్పగిస్తారు అని దేవుడు చెప్తున్నాడు. అవును, దేవుడికి రహస్యమైనది ఏదీ లేదు. నీ పక్కనున్న వారి గురించి నీకేమీ తెలియదు, కానీ దేవుడికి సమస్తము తెలుసు. మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. దావీదు అదే చేశాడు. తను రక్షించిన ఆ కెయీలా ప్రజలను ఆశ్రయించలేదు, దేవాది దేవుని ఆశ్రయించాడు. దేవుని నమ్ముకున్నాడు. దేవుడే నా బలము, దేవుడే నా రక్షకుడు, దేవుడే నా కోట, ఆయనే నా ఆశ్రయ దుర్గము అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అవును, అహీమెలెకు కుమారుడు వచ్చి ఆ ఎఫోదు ఎదుట ప్రార్థన చేస్తున్నాడు. దాసుడైన అప్పుడుదేనండి ప్రార్థన. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను అంటున్నాడు. ఎప్పుడైతే అహీమెలెకు
ఏఫోదును తీసుకొచ్చి అక్కడ యాజకుడిగా అహిమేలకు ఉంటున్నప్పుడు అక్కడికెళ్ళి ఆ ఏఫోదు దగ్గర దేవుని సన్నిధిలో దావీదు మొరపెడుతున్నాడు. అయ్యా ఇదిగో ఈ కెయీలా ప్రజల విషయంలో నాకు చెప్పు అంటే, ఈ కెయీలా ప్రజలు మరి దావీదు నిన్ను సౌలు చేతికి అప్పగిస్తారని దేవుడు చెప్తున్నాడు. ఎంత మంచి దేవుడండి! మనకు కావాల్సిన దాని సమస్తాన్ని ఆయన అనుగ్రహించే దేవుడు, మనల్ని దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, మనకు జవాబిచ్చే దేవుడు. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆయన ఆలోచన చొప్పున మనం నడిచే విధంగా దేవుడు మనల్ని చేస్తాడు. అందుకే దివారాత్రములు ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించినప్పుడు మనం ధన్య జీవితం పొందుతాం. ఆహ్, ఆయన సన్నిధిలో పచ్చని ఒలీవ మొక్కల వలె, ఆయన యొక్క నీటి కాలువల యొద్ద నాటబడిన మరి మొక్క వలె మనం జీవిస్తూ ఉంటాం. దావీదు మరి అప్పుడు నిన్ను అప్పగించుదునని సెలవిచ్చెను. అంతటా దావీదును దాదాపు 600 మంది అయిన అతని జనులు లేచి కెయీలా నుండి తరలి ఎక్కడికి పోగలరో అక్కడికి వెళ్ళిరి. దావీదు కెయీలా నుండి తప్పించుకున్న సంగతి సౌలు విని వెళ్ళక మానెను. దేవుడు చూస్తున్నాం కదా! అనుదినము సౌలేమో తన చేతిలో దావీదును పట్టుకోవాలని, తను చంపాలని చూస్తున్నప్పుడు ఇలా కెయీలా దగ్గరికి వచ్చాడని తెలిసినప్పుడు కెయీలా ప్రజలతో మాట్లాడి వాళ్ళతో సంధి చేసుకొని దావీదును అప్పగించమన్నప్పుడు మరి దావీదేమో దేవుడిని ఆశ్రయించాడు. మనము కూడా దేవుడిని ఆశ్రయించాలి. మనం ఎక్కడ నివసించాలో, మన గృహాలు ఎక్కడ కట్టుకోవాలో, మన స్థలం ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలో అన్ని దేవుని సన్నిధిలో అడుగుతూ ఉండాలి. అక్కడ చక్కగా ఉంది కదా! వాళ్ళని రక్షించాను కదా! వాళ్ళకి ఉపకారం చేశాను కాబట్టి నాకు వాళ్ళు ఉపకారం చేస్తారు అని అనుకోలేదు. ఆ మనుషుల్ని నమ్ముకోలేదు. దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు చక్కని ఆలోచన చెప్పి నడిపించే దేవుడు. అటువంటి విధంగా మన ప్రార్థనలో ఉంటూ ఉండాలి. మన కుటుంబం కొరకు ప్రార్థన చేసుకోవాలి. మన బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. మనకు మంచి నాయకులు, మంచి యజమానులు, మంచి అధికారుల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. అంతేకాకుండా మన నివాసం ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి, ఎవరితో మనం సంధి ఏర్పాటు చేసుకోవాలి అని దేవుని సన్నిధిలో అనుక్షణము ప్రార్థన చేస్తూ ఉండాలి. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు జొచ్చెను. ఎప్పుడైతే మరి రెబెక్కా, ఇస్సాకు ప్రార్థన చేసినప్పుడు చక్కటి బిడ్డలను దయచేశాడు. ఏశావు, యాకోబులను దయచేశాడు. ఇశ్రాయేలు సంతానంగా దేవుడు అభివృద్ధి చెందించాడు, ఫలింపజేశాడు, ఆశించాడు. అంతేకాకుండా మోషే మరి ఆ ఇశ్రాయేల్ అందరికీ ఒక మంచి నాయకుడు కావాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మరి ఆ సమాజాన్ని అంతటికి మంచి కాపరి అయిన నాయకుడిగా మరి యెహోషువని ఏర్పాటు చేశాడు దేవుడు. మరి దేవుడి నుంచి మనం జవాబు పొందుకుంటూనే ఉండాలి. దావీదు కూడా ఇదిగో యుద్ధానికి వెళ్ళినా, ఇక్కడ నేను నివసించినా నాకు భయంగా ఉంది అన్నప్పుడు దేవుడు సెలవిస్తూనే ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు. ఇదిగో వెళ్ళు, నువ్వు జయం కలుగుతాది, వాళ్ళు రక్షించు అన్నాడు. మరి మనుషులు నమ్ముకోకుండా దేవుని ఆశ్రయించి ఇగో సౌలు చేతి నుంచి, నా శ్రమ నుంచి, నా దుష్టుల నుంచి, నా శత్రువుల నుంచి నువ్వు రక్షించు అన్నప్పుడు, దేవుడు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నప్పుడు దేవుడు మాట విని అక్కడి నుంచి తను వెళ్ళి వేరే దగ్గర నివాసం చేస్తున్నాడు. కాబట్టి మనము ప్రతి క్షణం మనకు అవసరమైన నిత్యమైన అవసరతలు ఇవేనండి. మన నివాసం, మన కుటుంబం, మనకు అవసరమైన మనకు మంచి అధికారులు, ఇవి నిత్యమైన అవసరతలు. కాబట్టి వీటి విషయంలో మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవుని సన్నిధిలో అడుగుతూ ఉండాలి. మన కుమారుల కొరకు, మన కుమార్తెల కొరకు, వాళ్ళ జీవితాల కొరకు ప్రార్థన చేస్తూ ఉండాలి. మనకి మంచి పోషణ కలగాలంటే మంచి నాయకులు కావాలి. వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తుండాలి. మంచి నివాస స్థలం మనకు కావాలి. మనం నివాసం చేసే ప్రదేశం నెమ్మది, సమాధానం, శాంతికరమైన జలముల యొద్ద మనం నివాసం చేసేవారిగా దేవుడు మనల్ని దీవించును గాక. కాబట్టి దేవుడికి మనం ఇంపార్టెంట్ విషయాలు దేవుడు అడిగినప్పుడు దేవుడు ఆయన యొక్క సన్నిధిలో ఆలకించి, ఆయన ఆయన ఆలయములో ఆలకించి, మన ప్రార్థన అంగీకరించి మనకి ఆయన అనుగ్రహించే దేవుడు. మనం మొర్రపెట్టినప్పుడు, ఆయన సన్నిధిలో మొర్రపెట్టినప్పుడు ఆయన చెవుల్లోంచి ఆయన అనుగ్రహించే దేవుడు. కాబట్టి మనం మన జీవితాలను మరి దేవుని కొరకు కట్టుకునేవారుగా, ఆశింపబడేవారుగా, దీవించబడేవారుగా, ఫలించేవారుగా మన టెహిలా సంఘాన్ని దేవుడు ఆశ్రయించును గాక. ఆమేన్.
ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మంచి కాపాన్ని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. అయ్యా ఇదిగో నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవా, మా మొర ఆలకించే దేవుడవయ్యా. అయ్యా నీలాంటి దేవుడు ఎవరు లేరయ్యా. మా జీవితాలకి కావాల్సిన దేవా. దేవా ఇదిగో తండ్రి, మా కుటుంబాలను దేవా నువ్వు కట్టుబడొచ్చున్నాను. అయ్యా ఇదిగో భార్యాభర్తలుగా వివాహ జీవితాన్ని మొదటగా ప్రారంభిస్తున్న ప్రతి బిడ్డని జీవితాన్ని చేతికి అప్పగిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో వారి జీవితాలను నువ్వు కట్టబడొచ్చున్నాను. మంచి కుటుంబాలుగా వారిని కట్టబడొచ్చున్నాను. ఫలింపజేయబడొచ్చున్నాను. అభివృద్ధిపరచబడొచ్చున్నాను. విశాలపరచబడొచ్చున్నాను. ఒకరికొకరికి దేవ ప్రార్థన చేసుకునేవారిగా దేవా. దేవా ఇదిగో మంచి కుమారులు పొందేవారిగా, కుమార్తెలను పొందేవారిగా దేవా. అయ్యా నీ సన్నిధిలో వారి కుటుంబాల కొరకు ప్రార్థించేవారిగా దేవా. ఇస్సాకు రిబక్కా వలె దేవా నీ సన్నిధి నుండి జవాబు పొందుకునే వారిగా దేవా వారిని గోతండి ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, మేము లోకంలో సమాజంలో దేవా ఇది దేవా ఈ దేశంలో మేము నివసిస్తున్నప్పుడు దేవా మాకు మంచి అధికారులు దేవా, మాకు మంచి నాయకులు దేవా, మా ఉద్యోగాల్లో దేవా మంచి యజమానులు మాకు దాయిచ్చేయమడొచ్చున్నానయ్యా. మా సంఘానికి మంచి కాపని దాయిచ్చేయమడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీవే మాకు మంచి కాపరివైన దేవాది దేవా. ఇదిగో తండ్రి దేవా ఇదిగో లోకంలో మమ్మల్ని సరి అయిన గైడెన్స్ చేయడానికి నీ ఆత్మను పొందిన వారిని మాకు దాయిచ్చేయమడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో మాకు మంచి ఈవులిచ్చేవారిని దేవా, శ్రేష్టమైన ఈవులిచ్చేవారిని దేవా. అయ్యా మన శ్రేష్టమైన స్వాస్థ్యంలో నడిపించే వారిని దేవా మాకు నాయకులుగా దాయిచ్యమడొచ్చున్నానయ్యా. మహోన్నతుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. బలవంతుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. జాబు దయచేసేవాడా, సమాధానం ఇచ్చేవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. సమాధానకర్త ఎన్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇగో సకలమైన ఆశీర్వాదాలతో దేవా మమ్మల్ని దీవించుకోవడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహోన్నతుడా ఇదిగో తండ్రి, మా కుటుంబాలుగా మమ్మల్ని కట్టుకున్న తర్వాత దేవా అయ్యా మేము ఎక్కడ నివాసం చేయాలో దేవా, ఎవరితో నివాసం చేయాలో దేవా మాకు నేర్పించబడొచ్చున్నాను, మాకు చూపించబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అంటున్నామయ్యా. అయ్యా ఇదిగో నిన్ను ఆశ్రయించి ఉన్నామయ్యా. నీవే మాకు ఆధారమై ఉన్నామయ్యా. అయ్యా మాకు స్థిరమైన నివాసాలు మాకు దాయిచ్యమడొచ్చున్నారు. అయ్యా మా చుట్టూ దేవా అయ్యా మంచి వారిని మా చుట్టూ చూడొచ్చున్నారు. మాకు మేలు చేసేవారిని దేవా అయ్యా మాకు మా చుట్టూ చూడొచ్చున్నానయ్యా. ఎంతగానో దేవ ఇదిగో తండ్రి, కేయిలా దేశాన్ని రక్షించిన దేవా, ఫిలిస్తీన్ నుంచి రక్షించిన దేవా, కేయిలో వారే దేవా ఇదిగో తండ్రి చివరికి దావీదును సౌలు చేతికి అప్పగించాలని చూసారయ్యా. అయినా నువ్వు దేవ ఇదిగో తండ్రి ఆపదల నుండి దేవ రక్షించే దేవుడు దేవా, ఆపత్కాల సమయంలో దేవా మమ్మల్ని ఆదుకునే దేవుడు అయ్యా, నీ పర్ణశాలను మమ్మల్ని దాచే దేవుడు అయ్యా. అవునయ్యా ఇదిగో తండ్రి దావీదును దేవా సౌలు చేతి నుండి రక్షించే దేవా అయ్యా ఇదిగో తండ్రి తను చూపించే ప్రదేశానికి వెళ్ళిన వాడని కొందాలు చెల్లిస్తున్నారు. అటువంటి విధంగా దేవా మా శ్రమలో దేవా నీవు దేవాన్ని మేము మొర్ర పెట్టినప్పుడు దేవా మమ్మల్ని దేవా నీ కొరకు ఏర్పాటు చేసుకోవడొచ్చున్నాను. మా కొరకు స్థలాన్ని సిద్ధపరచబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో దేవా మా కుటుంబాలు, మా జీవితాలను దేవా, మా గృహాలను దేవా నీ చేతికి అప్పగిస్తున్నాం. అయ్యా నీ సన్నిధిలో మాకు దేవా అన్నిటి కొరకు ప్రార్థించేవారిగా దేవా అయ్యా ఇదిగో నీ దగ్గర నుంచి ఉత్తరాన్ని పొందేవారిగా దేవా, సమాధాన్ని పొందుకునేవారిగా దేవా నీ సన్నిధిలో దేవా అడిగేవారిగా దేవా మమ్మల్ని కొరకు ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. మా సంఘాన్ని అంతటిని దీవించండి, ఆశించండి, అభివృద్ధిపరిచి ఫలింపజేసి విస్తరింపజేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోకి తేక కీడు నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపై, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, యూట్యూబ్ లో వింటున్న వారికి సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఆమేన్. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ఆమేన్. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.